జై శ్రీమన్నారాయణ. అనసూయాదేవి సీతాస్వయంవరం గురించి విన్న తర్వాత సీతమ్మను దగ్గరగా తీసుకొని పర్యశ్వజత బాహుభ్యాం శిరస్య ఆఘ్రాయ మైథిలీం. సీతమ్మను దగ్గరగా తీసుకొని ఆలింగనం చేసుకొని నుదుటి మీద ముద్దు పెడుతూ అంటోంది అనసూయాదేవి, సీతా భాషితం మధురం త్వయా. ఎంత అందంగా ఎంత తీయగా మాట్లాడుతున్నావో కదా సీత. వ్యక్త అక్షర పదం చిత్రం, ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నావు తల్లి. నీ మాటలు వింటూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది సీత అని సీతమ్మను అనసూయాదేవి సంతోషముతో ఆలింగనం చేసుకుంటూ ఆ విధంగా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఈ లోపల సూర్యాస్తమయం అవుతోంది. ఇక పక్షుల కూజితాలు వినిపిస్తూ ఉన్నాయి. మునులందరూ కూడా స్నానాలు చేసి తడిసినటువంటి బట్టలతోని కలశాలలో నీళ్లు తీసుకుని వచ్చి సంధ్యావందనాదులు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఉదయం పూట శాస్త్రోక్తముగా చేసినటువంటి హోమాల వల్ల ఆ అగ్నిహోత్రాలలో నుంచి పొగలు బాగా వస్తూ ఆ పొగలంతా కూడా అడవంతా కూడా ప్రాకి ఉండటము వల్ల కొంచెం కొంచెం చీకటి పడుతూ ఉండటం వల్ల చెట్లు అక్కడక్కడ ఉన్నప్పటికీ ఆ పొగ వల్ల చీకటి వల్ల ఆ అడవంతా కూడా దట్టమైనటువంటి అడవిలాగా కనిపిస్తున్నాయి. ఇక రాత్రుల్లో తిరిగేటటువంటి రాక్షస మూకలు కూడా వారి వారి సంచారాన్ని ప్రారంభం చేశాయి. తపోవనాల్లో అగ్నివేదికల క్రింద చిన్న చిన్న లేళ్ళు అన్నీ వచ్చి ఆ వేదిక మెట్ల క్రింద పడుకున్నాయి. ఆ దృశ్యమంతా కూడా ఎంతో మనోహరంగా ఉంది. అప్పుడు సీతమ్మతో అనసూయమ్మ అంటోంది, సీత ఇంకా పూర్తిగా చీకటి పడకముందే ఈ చంద్రుడి వెన్నెల ఉన్నప్పుడే ఇక నన్ను వదిలేసి నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళిపో సీత అని అంటూ మళ్ళీ అంటోంది అనసూయమ్మ, సీత నేను నీకు ఇచ్చినటువంటి ఆభరణాలు ఇప్పుడే నా ముందరే నువ్వు కనుక వేసుకొని అలంకరించుకుంటే ఆ అలంకృతమైనటువంటి సీతను చూడాలని నాకు అనిపిస్తోందమ్మా అని అనసూయమ్మ అనగానే సీతమ్మ అనసూయాదేవి ఇచ్చినటువంటి ఆభరణాలన్నింటినీ అలంకరించుకుంది. ఎట్లా కనిపిస్తుంది మన సీతమ్మ? దేవకన్యలాగా ఉంది. అనసూయమ్మకి ఇక నమస్కారం చేసింది సీతమ్మ. అక్కడి నుంచి బయలుదేరి రాముడి దగ్గరికి వెళ్ళింది. అలంకరించుకొని వస్తూ ఉండేటటువంటి సీతమ్మను చూశాడు రామచంద్రుడు. అనసూయమ్మ ఇచ్చినటువంటి ఆభరణాలు ఇవన్నీ అని సీతమ్మ చెప్పిన తర్వాత రాముడు చాలా సంతోషించాడు. ఇక అనసూయమ్మకు సీతమ్మకు జరిగినటువంటి సంభాషణ అంతా కూడా సీతాదేవి రామచంద్రుడికి చెప్పిన తర్వాత రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఎంతో సంతోషించారు. ఆ తర్వాత అక్కడ ఉండేటటువంటి ఋషులు మునులందరూ కూడా వచ్చి రామలక్ష్మణులను సీతమ్మను గౌరవించి వారందరూ కలిసి ఆ రాత్రి అక్కడే గడిపారు. ఇక ఉదయం అయ్యింది. ఉదయాన్నే లేచారు రామలక్ష్మణులు సీతమ్మ కూడా. అభిషిచ్య హుతాగ్నికాన్, రామలక్ష్మణులు సీతమ్మ అందరూ స్నానాలు పూర్తి చేసుకున్నారు. రామలక్ష్మణులు అగ్నికార్యము చేసుకున్నారు. ఆ తర్వాత ఇక సీతారామలక్ష్మణులు మునుల దగ్గర సెలవు తీసుకొని బయలుదేరడానికి ఇక సంసిద్ధమవుతూ ఉన్నారు. అప్పుడు ఋషులందరూ కూడా చెబుతూ ఉన్నారు, నాయనా రామా, ఇప్పుడు నువ్వు వెళ్ళాలి అనుకుంటూ ఉండేటటువంటి అడవి ప్రదేశమంతా కూడా రాక్షసై సమభిప్లుతం, మొత్తం రాక్షసులతోనే నిండి ఉంటుంది ఆ ప్రదేశమంతా కూడా. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.